ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మెంతి కూర ప్రతిసారి ఇలాగా పప్పుతో కాకుండా ఈసారి డిఫరెంట్గా ట్రై చేశాను. యూట్యూబ్లో చూసి చేశాను అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ టేస్టీ. చాలా బాగా వచ్చింది. సో అందుకని మీతో కూడా షేర్ చేసేస్తున్నాను. ఒకసారి చూసేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది కలుపుకొని తింటే ఆహా, దాని రుచి అసలు నేను చెప్పడం కంటే మీరు టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక పెద్ద మెంతికూర కట్ట తీసుకున్నాను. 3 times బాగా వాష్ చేసుకున్నాను మట్టంతా పోయేలాగా. తర్వాత ఒక మిక్సీ జార్లోకి 3-4 ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక గార్లిక్, సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అయితే అవసరం లేదు. కావాలంటే మీరు వాష్ చేసిన మెంతికూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అలా చేసుకోకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి మనం కట్ చేసిన మెంతికూర అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. వీడియోలో చూపిస్తున్నట్టుగా మెంతికూరని ఇలా వేయించుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు పెట్టేసుకున్నాం. తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకొని ఉంచాం కదా ఆనియన్ వెల్లుల్లి పేస్ట్, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు అంటే ఆయిల్ అంతా రిలీజ్ అవ్వాలన్నమాట, అంతవరకు పచ్చి వాసన అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. మనకు కడాయి కూడా అంటుకుంటూ ఉంటుందన్నమాట. అలా అంటుకోకుండా ఉండాలంటే సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉంటే అలా అంటుకోకుండా ఉంటుంది. ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం మెంతికూర ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ కారం ఫ్లేవర్ అంతా మెంతికూరకు పట్టేలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉంటే కొంచెం సేపటి తర్వాత ఈ కూరంతా ముద్దగా దగ్గరగా అవుతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది కలుపుకొని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.